ధాన్యం పండించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని అందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమ పథకాలే కారణమని చెప్పారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఆర్థిక నిపుణుల సలహాలు సూచనలతోనే దేశం రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్తున్నాయన్నారు. ఆహార భద్రత, ఆర్థిక లోటు లేకుండా దేశం అభివృద్ధి దిశలో పరుగులు పెట్టాలంటే ఆర్థిక నిపుణుల సేవలు కీలకమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రామానుజన్ బిల్డింగ్ ఆడిటోరియంలో నేషనల్ స్టాటిస్టిక్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ప్రణాళికలతో కూడిన సమస్యలు ఆనాడు ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకొచ్చేటప్పటికీ దేశంలో మార్జినల్ రైతు కుటుంబాలు 51%. 2010-11 వరకు వచ్చేటప్పటికి 67%, అంటే పెరిగింది శాతం. అదేవిధంగా పెద్ద భూకమతాలు ఉన్నవాళ్ళు తీసుకురాకముందు 4% ఉంటే మొన్న రీసెంట్ వరకు 1% తగ్గిపోయింది. అదేవిధంగా ఎకరాలలో చూస్తే అదే నిష్పత్తిలో చిన్న కమతాలు బాగా పెరిగినాయి. సో నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నానంటే, ఒకవేళ ఆ రోజు ఈ రిఫార్మ్స్ కనుక తెచ్చుండకపోతే, ఈ ప్రణాళికలు కనుక తెచ్చుండకపోతే ఆహార ధాన్యాలు ఇబ్బంది పడేవాళ్ళం, ఇంత మనం ఎగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చేవాళ్ళం కాదు. సో ఈ రకంగా తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రణాళికలు దేశాన్ని బాగా ముందుకు నడిపించినాయని చెప్పడానికి మనకి అనేకమైన